వైసీపీ మాజీ నేత, మాజీ రాజకీయ నాయకుడు అయిన విజయసాయిరెడ్డి గురించి రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారికి బాగానే తెలుసు. ఆయన దాదాపుగా పుష్కర కాలం పాటు ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అయితే కాదు, వైసీపీలో ఆయన చురుకైన పాత్ర వహించారు. వైసీపీ స్థాపకుడు వైఎస్ జగన్ అయితే ఆయన తరువాత విజయసాయిరెడ్డి అని ఒక దశలో అనిపించుకున్నారు. పార్టీలో 2 సార్లు రాజ్యసభ మెంబర్ అయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన కీలకంగా ఢిల్లీలో వ్యవహరించేవారు. అయితే విజయసాయిరెడ్డి ప్రాభవం మెల్లగా తగ్గుతూ వచ్చింది. అది కాస్త 2024 ఎన్నికల తర్వాత పూర్తిగా మారింది. 2025 జనవరి 25న విజయసాయిరెడ్డి వైసీపీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేదాకా ఈ పరిణామాలు దారితీశాయి. అయితే తాజాగా విజయసాయిరెడ్డి శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ అధినాయకత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్లనే వైసీపీ అధినేతతో తనకు దూరం పెరిగిందని అన్నట్లుగా ఆయన పరోక్షంగా చెప్పారు. కోటరీ మాటలు వినవద్దు అని ఆయన జగన్కి సూచించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీద వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వీడియో బయట రిలీజ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలే చేశారు. విజయసాయిరెడ్డి వంటి వారు పార్టీని వీడిపోతారని కలలో కూడా అనుకోలేదని అన్నారు. వైసీపీ ఘోర ఓటమి ఒకెత్తైతే పార్టీలో ఉన్న నేతలు బయటకు వెళ్లడం, వేరే పార్టీలలో చేరడం, వైసీపీని వీక్ చేయాలని చూడడం మరో ఎత్తని ఆయన వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి హఠాత్తుగా పార్టీకి దూరమయ్యారని, ఆయన వేరే పార్టీలో చేరలేదు కానీ ఆయన మాత్రం వైసీపీకి దూరమైపోయారన్నారు. అదే సమయంలో విజయసాయి గురించి హాట్ కామెంట్స్ అంబటి చేశారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆ విధంగా జగన్కి కూడా ఆయన సన్నిహితుడు కావడంతో పార్టీలో పెద్దపీట వేశారని గుర్తు చేశారు. వైసీపీ విజయసాయిరెడ్డికి ఏ రకమైన అన్యాయం చేయలేదని, పైగా ఎన్నో పదవులు ఇచ్చింది అని అంబటి గుర్తు చేశారు. నిజానికి విజయసాయిరెడ్డి రాజకీయ నాయకుడే కాదని అంబటి హాట్ కామెంట్స్ చేశారు. ఆయనను జగన్ రాజకీయాల్లో కీలకం చేశారని, తన తరువాత ఆయనే అన్న భావన కూడా కల్పించారని అంబటి అన్నారు. ఇక విజయసాయిరెడ్డి తాజాగా శ్రీకాకుళం మీడియాతో మాట్లాడుతూ అవసరం అనుకుంటే కొత్త పార్టీ తాను పెడతాను అని ప్రకటించారు. మరి దానికి కౌంటర్ అన్నట్లుగానే అంబటి రాంబాబు వ్యాఖ్యలున్నాయని అంటున్నారు. విజయసాయిరెడ్డి రాజకీయ నాయకుడే కారని అంబటి పేర్కొనడం అంటే అది కేవలం వ్యాఖ్యగానే చూడాలని అంటున్నారు. మొత్తం మీద చూస్తే చాలా కాలం తర్వాత వైసీపీ నుంచి ఓపెన్గా సీనియర్ నేత విజయసాయిరెడ్డి మీద ఘాటుగా స్పందించారు. మరి దీనిని విజయసాయి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.